ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఫస్ట్ మెడల్, ప్రెసిడెంట్ మెడల్ తీసుకున్నాను. ఆంధ్రప్రదేశ్ మహోన్నత సేవ పథకం, ఉత్తమ సేవ పథకం 200 మెడల్స్ ఉన్నాయి. అట్లా మన రాష్ట్రంలో సింహాచలం టెంపుల్ కేసు, బనగనపల్లి బ్యాంక్ కేసు, కనకదుర్గమ్మ గుడిలో సాహు కేసు, చెట్లపేట బస్సు బండి కేసు, టైగర్ నాగేశ్వరరావు కేసు, ఇవన్నీ కూడా దేనికి చెప్తారంటే ఒక సిద్ధాంత ప్రకారం ఉండాలి. నేను సిద్ధాంత ప్రకారం ఉండే వ్యక్తిని. అంటే సిద్ధాంత ప్రకారం మీకు రాజకీయం ఎందుకని మీరు అనుకోవచ్చు. ఉద్యోగం చేయకముందు కైకలూరులో మా చిన్నాన్నగారు ఎమ్మెల్యేగా ఉండేవారు, చెన్నచెడు పాండురంగారావు గారు 67లో. 2013 నుంచి 18 వరకు కూడా మా విలేజ్, మేజర్ విలేజ్ కోరుకూరు, అక్కడ మా మిస్సెస్ సర్పంచ్గా చేశారు. ఊరు డెవలప్ చేశాం. కాంగ్రెస్ జెండా వేసుకోమంటే కుదరదు, వైసీపీ అంటే పోటీ పెట్టారు. 3000 మెజార్టీతో గెలిచాం. సుమారు ఒక 55 సంవత్సరాల నుంచి అటు ప్రజలను చూస్తున్నాను, ఇటు ముఖ్యమంత్రిని చూస్తున్నాను. ముఖ్యమంత్రిలో ఎవరయ్యా సంక్షేమ పథకాలు పెట్టింది, ఎవరి పేరు గుర్తుందంటే ముగ్గురు కనపడతారు. ఒకటి ఎన్టీ రామారావు గారు 2 కిలోల బియ్యం, 2 డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్, అప్పటికి చాలామంది రైతులు సూసైడ్ చేసుకునేవాడు. అట్లాగే ఉచిత కరెంటు, 3వది ఆరోగ్యశ్రీ. ఈ 3 పథకాల వల్ల పాపులర్ ఆయన, ఇది కంట్రీ వైడ్. ఆయన తర్వాత ఆయన కంటే ఇంకా 4 ఆకులు నేను మా తండ్రి కంటే ఎక్కువ చదివాను నేను జగన్మోహన్ రెడ్డి గారు. వీరు పెట్టే పథకాలు మనకే ఊహ అందవు. ఇన్ని పథకాలు పెట్టొచ్చునా, ఇంత డెవలప్ చేయొచ్చునా, పేదవారికి ఇంత సహాయం చేయొచ్చునా అనేది మన రాష్ట్రమే కాదు, అనేక రాష్ట్రాలు ఎదురు చూస్తున్నాయి. ఇప్పుడు ఎందుకు అట్లాగే ఎంప్లాయీస్ ఉన్నారు, ఏదో టీచర్స్ వ్యతిరేకంగా ఉన్నారు, వాళ్ళు వ్యతిరేకంగా ఉన్నారు, ఎవరు వ్యతిరేకంగా లేరు. ఏదో ఇంకా పెంచుతారని చెప్పి ఏదో ట్రై చేసుకుంటారు, అంతవరకే. మన రాష్ట్రంలో ఎంప్లాయ్మెంట్ ఉందండి, ఎడ్యుకేటెడ్ పీపుల్, మన చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలి. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి టైంలో ఒక 20,000 మందికి ఉద్యోగాలు ఇస్తే ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగాలు సుమారు 2,30,000 మందికి వచ్చినాయి. అప్పుడు జీతం రూపాయలుగా ఒక 20 లక్షలు ఖర్చు అయితే, అంటే 20 లక్షల గవర్నమెంట్ జీతాలు అన్నమాట. ఇప్పుడు సుమారు 60,000 కోట్లు, అంటే 2 రెట్లు 3 రెట్లు పెరిగిందనమాట ప్రతి వాళ్ళకి. మీరు ఏ రంగంలోనే చూసుకోండి, సిద్ధాంతం ఏంటి? పేదల్ని కాపాడాలి, పేదలను అభివృద్ధి చేయాలి, వాళ్ళ పిల్లలకు చదువు చెప్పించాలి, వాళ్ళ కాళ్ళ మీద నిలబెట్టాలి. ఇప్పుడు మన ముఖ్యమంత్రిగా చెప్తూ ఉంటారు, ఇది ధనికులకి పేదలకి యుద్ధం అన్నారు. కరెక్టే, దాని తప్పులేదు. ఇంగ్లీష్ మీడియం ఉందండి, పెద్ద పెద్ద ఇప్పుడు మనం అంటారు కదా, వాళ్ళు ఎక్కడ చదివిస్తాం మనం? పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం చదివిస్తాం. కానీ ప్రతిపక్షం ఎట్లా ఉండాలి? ప్రోత్సహించాలి, గవర్నమెంట్ని ప్రోత్సహించి మానేసి ఎట్లా బోధ చేద్దాము, ఎట్లా అపస్పాలు చేద్దాము, దీన్ని ఎట్లా మాయ చేద్దాము, ఎట్లా మసిపోద్దాం అనేది తప్పితే అప్రిషియేషన్ అనేది కనపడతలా. అప్రిషియేట్ చేయాలి, తప్పుంటే తప్పని చెప్పు, బాగా చేస్తే అప్రిషియేట్ చేయి. అదంతా లేకుండా ఎందుకు? సపోజ్ ఇప్పుడు మెడికల్ కాలేజీలు ఉన్నాయండి,